బాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్. ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. అందుకే అతన్ని అందరూ పర్ఫెక్షనిస్ట్ అని అంటారు. కానీ ఇతగాడు ఒక విషయంలో మాత్రం చాలా దూరం పాటిస్తాడు. తన సినిమాలకు వచ్చిన అవార్డులను అందుకునేందుకు అస్సలు హాజరు కాడు. ఈ విషయంలో అనేక ఆరోపణలు, వివాదాలు ఉన్నా ఏమాత్రం పట్టించుకోని నైజం ఇతగాడిది. తెలిసిపోయింది కదా, అతగాడు మరెవరో కాదు, మనం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. రీసెంట్గా నేషనల్ అవార్డుల విషయంలో జరిగిన రచ్చ గురించి తెలిసిందే. అవార్డు ప్రకటిస్తే తీసుకునేందుకు హాజరు కాని వాడికి అవార్డు ఎందుకు ఇవ్వాలి అంటూ జ్యూరీ చైర్మన్ ప్రియదర్శన్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. దానికి అసలేమాత్రం రియాక్ట్ కాని అమీర్ ఖాన్ ఇప్పుడు ఓ ఈవెంట్కు హాజరై అవార్డు అందుకోవడం టాక్ ఆఫ్ ది బాలీవుడ్గా అయిపోయింది. ఇంతకీ ఆ అవార్డు ఏదో తెలుసా? మాస్టర్ దినానంద్ మంగేష్కర్ అవార్డు. అమీర్ ఖాన్కు విశేష పురస్కారం ప్రకటించగా దీన్ని స్వయంగా వచ్చి అందుకున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతుల మీదుగా అమీర్ ఖాన్ ఈ అవార్డు అందుకోవడం ఆశ్చర్యకరం. తన తండ్రి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ అమీర్ను స్వయంగా రిక్వెస్ట్ చేయడంతోనే ఈ ఈవెంట్కు వచ్చాడట ఈ స్టార్ ఖాన్. లగాన్ తర్వాత మళ్ళీ ఓ అవార్డు అందుకునేందుకు అమీర్కు 16 ఏళ్లు పట్టడం విశేషం.